కావలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలిలోని 29వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలోచన లేని ధనదాహం కలిగిన వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అభివృద్ధి నిరోధకుడని ఆరోపించారు. పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా ఈ ప్రాంతం మారిందని విమర్శించారు. ఈ 5 ఏళ్లలో ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి చేసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. కావలలో అత్యధిక లేఅవుట్ కలిగిన ప్రాంతం బాపూజీ నగర్. అంతా కూడా ప్రభుత్వ నామ్స్ ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్మించిన ఈ లేఅవుట్ పేరున మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. అంతేకాదు ఈ రోజున మీ ఆశీస్సులు కావాలని, మీ దీవెనలు కావాలని, తెలుగుదేశాన్ని ఆదరించండి అని తెలుగుదేశం అభ్యర్థిగా మీ ప్రాంతానికి వచ్చాను. మీ దీవెనలతో, మీ ఆశీస్సులతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా మంచి మెజార్టీతో గెలిపించండి. తద్వారా మనందరం కూడా చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం. ఈ రాష్ట్ర ప్రగతికి నాంది పలుకుదామని చెప్పి మీతో మమేకమయ్యేందుకు, మీతో కలిసి ముచ్చటించేందుకు ఈ ప్రాంతానికి రావటం కూడా జరిగింది. ముఖ్యంగా ఈరోజు 10 సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి కావలికి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ జరిగింది. ప్రతాప్ కుమార్